ఇటీవల ధర్మస్థల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాను 100కు పైగా మహిళలు, యువతుల మృతదేహాలను పూడ్చిపెట్టానంటూ ఒక పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై వస్తున్న వార్తల్లో నిజమెంత అనే అనుమానం కూడా ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. అయితే ఈ పరిస్థితుల్లో ధర్మస్థల్లో ప్రశాంత వాతావరణం ఉందని ప్రజలకు తెలియజేసేలా అక్కడి స్థానికులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా ధర్మస్థల ట్రస్ట్ నిర్వహించే ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలను ప్రదర్శిస్తూ స్వామివారిని కొలువు తీర్చారు. ధర్మస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని నిర్వాహకులు అంటున్నారు. వినాయక చవితి అంటేనే పట్టణాల నుంచి పల్లెల వరకు వాడవాడల వీధులా కూడా స్వామివారిని కొలువు తీర్చి వివిధ రకాలుగా కూడా వారి పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ వినాయక చవితి సందర్భంగా కూడా ఆ సంవత్సరంలో ఏవైతే ప్రజల దృష్టిని ఆకర్షించాయో అలాంటి కార్యక్రమాలను కూడా అలాంటి థీమ్స్ను తీసుకుని కూడా స్వామివారిని ప్రతిష్ఠించడం జరుగుతుంటుంది. అయితే కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటకలో ధర్మస్థలం మీద జరిగిన వ్యవహారం ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. ఎవరైతే ఒక అజ్ఞాత వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం అతను రివీల్ చేయడం ఇది కూడా రివీల్ చేయడం జరిగింది. చిన్నయ్య అనే వ్యక్తి ఏదైతే ధర్మస్థలలో వందలాది మృతదేహాలను ఖననం చేశానని చెప్పాడో ఆ తర్వాత సిట్టు విచారణలో కొంతమంది ప్రోద్బలంతో తాను ఈ వ్యవహారం అంతా కూడా చేసుకోవచ్చానని చెప్పి తప్పులు చెప్పానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరగడంతో కూడా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసన అయితే ప్రజల నుంచి వ్యక్తం అవుతుంది. సో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే బెంగళూరులోని ధర్మస్థల వ్యవహారంలో ధర్మస్థల ఎవరైతే ధర్మకర్త ఉన్నారో వీరేంద్ర హెగ్డే ఆయన చిత్రపటం ఆయన రూపం వచ్చే విధంగా కూడా వినాయకుడిని కొలువు తీర్చడం జరిగింది. ఆ తర్వాత ధర్మస్థలం మీద ఎవరైతే యూట్యూబర్లు కానీ కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారాలకు పాల్పడ్డారంటూ కూడా వారిని వెంటనే కూడా అరెస్ట్ చేసి శిక్షించాలనే విధంగా కూడా వారి చిత్రపటాలనంతా కూడా ఒక పక్క ప్రదర్శించడం జరిగింది. మరోవైపు ధర్మస్థలలో ఎలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతాయి, ధర్మకర్తల మండలి ఎవరైతే ధర్మస్థల ధర్మకర్తల మండలి వీరేంద్ర హెగ్డే ఉన్నారో ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అనేటివి కూడా మరో పక్క ప్రదర్శించడం జరిగింది. మనతో పాటు కూడా ఈ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఈ కాన్సెప్ట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి, దీని ద్వారా కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ నమస్కారం. మొదలనేది గౌరీ గణేష శుభాకాంక్షలు అందరికీ. ఇది కాన్సెప్ట్ వచ్చి 2 months ఇంకా మేము ప్లాన్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ కాన్సెప్ట్ మేము పెడతాము. లాస్ట్ ఇయర్ కల్కటాలో డాక్టర్ ఇన్సిడెంట్ అయింది, అది పెట్టినాము. ఈ పది వచ్చి ధర్మస్థల గురించి మేము కాన్సెప్ట్ పెట్టినాము. అందరికీ తెలుసు, ఒక కన్ఫ్యూజన్లో అందరికీ సోషల్ మీడియాలో అందరూ మీడియాలో కానీ వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తుంది. సో దాని గురించి ఒక కాన్సెప్ట్ పెట్టినాము, వీరేంద్ర హెగ్డే వినాయక మూర్తి గురించి. ఈ పక్క మీకు చూడవచ్చు అన్ని పాజిటివ్లో ధర్మస్థల ఏమేమి జరుగుతుందో అన్నీ మేము పెట్టినాము. ఈ పక్క వచ్చేసి నెగటివ్ ఏమేమి ఇంపాక్ట్ అవుతుందో అదన్నీ ఆ పక్క పెట్టినాం మేము. ఇప్పుడు ఏమవుతుందంటే అందరికీ కన్ఫ్యూజన్ ఉండేది, ధర్మస్థలకు మేము రావచ్చా లేవచ్చా అనేసి కన్ఫ్యూజన్లో మేము ఈ కాన్సెప్ట్ పెట్టినాం సార్. దీని ద్వారా మీరు ఏమన్నా డిమాండ్ చేయదలుచుకున్నారా? సార్ డిమాండ్ అనేసి అందరూ వినాయక్ మేము పెట్టినాను, ధర్మస్థల మంజునాథ స్వామికి డిమాండ్ అనేసి ఏం లేవు మాకి. సో ఈ కాన్సెప్ట్ ద్వారా మీరు ప్రజలకి ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? సార్ ఎవ్రీ ఇయర్ మేము జనరల్గా ఏం కాన్సెప్ట్ అంటే వినాయక్ మూర్తి ఏం చెప్తున్నారో పాజిటివ్ అట్లా అనేసి మేము పెడతాము సార్. ఏమి కన్ఫ్యూజన్ లేవో ధర్మస్థలకి పోవచ్చు అనేసి మేము పెడుతున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క కాన్సెప్ట్తో వీళ్ళు వినాయక స్వామిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అయితే ఈసారి కర్ణాటకతో ధర్మస్థలలో జరిగిన వ్యవహారం మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే నడిచిందని చెప్పి ధర్మస్థలకు భక్తులు వెళ్ళాలా వద్దా అనేది ఒక సందిగ్ధత నెలకొంది. ధర్మస్థలం మీద ఇంతకాలం జరుగుతున్న ఒక ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళాలా లేదా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారని చెప్పి, సో అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరగలేదని చెప్పి భక్తులు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు అని చెప్పి, అలాగే ధర్మస్థల ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ఏదైతే మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటిని ప్రదర్శించడంతో పాటు ధర్మస్థలం మీద దుష్ప్రచారం చేసిన వారిని కూడా శిక్షించాలనే విధంగా కూడా ఇక్కడ ఒక కాన్సెప్ట్తో వీరేంద్ర హెగ్డే రూపంలో కూడా వినాయక స్వామిని ప్రదర్శించడం జరిగింది. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.